నమస్కారం. వారసత్వ ఆస్తుల గురించి వచ్చేటటువంటి వివాదాల గురించి తెలియజేయమని చాలా మంది అడుగుతున్నారు. ఈ టాపిక్ చాలా వాస్ట్ టాపిక్ అండి, ఎంతో కాంప్లికేటెడ్ టాపిక్. అయినా మనం సింప్లిఫై చేసి చెప్పుకుందాము. వారసత్వపు ఆస్తుల గురించి వచ్చేటటువంటి తగాదాలు, కుటుంబంలో వచ్చే ఆస్తి తగాదాలు అన్ని కూడా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెల మధ్యనే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన పెద్దలు చాలా మంది కూడా వీల్నామం రాయకుండా చనిపోతూ ఉంటారు. వీల్నామం రాయకుండా చనిపోయినప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి సంతానం ఆస్తిని పంచుకోవాలి. ఈ ఆస్తిని పంచుకోవాల్సి వచ్చినప్పుడు అనేక వివాదాలకు తోడవుతుంది. ఎందుకంటే వీల్నామా రాయకుండా చనిపోయినప్పుడు సపోజ్ ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఒక వ్యక్తికి ఉన్నారు. ఆ హిందువు వీల్నామా రాయకుండా మరణించినప్పుడు ఆస్తిపాస్తులు చాలా ఉన్నప్పుడు ఎలా పంచుకోవాలో వీళ్ళకి అర్థం కాదు. ఒకవేళ అందరూ కూడా మంచి సామరస్య భావంతో ఉంటే సరి సమానంగా ఆస్తిపాస్తులను వాళ్ళు పార్టిషన్ డీడ్ ద్వారా రాసుకుంటారు. అలా కాకుండా ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు లేదు, మేము మగపిల్లలమే ఆస్తి పొందుతామని చెప్పేసి చాలా కేసెస్ లో కేవలం మగపిల్లలు మాత్రమే తండ్రి గారు వదిలిపోయిన ఆస్తులను తీసుకుంటున్నారు. దీనికి ఆడపిల్లలు తీవ్రమైన మానసిక వేదనకు లోనే మేము కూడా మీతో పాటే పుట్టాం కాబట్టి మాకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని చెప్పేసి వాళ్ళ వాటాలు దక్కించుకోవడం కోసమే కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు. మనం ఒరిజినల్ గా డిస్కస్ చేసుకోవాలంటే ఆడపిల్లకు కూడా బై బర్త్ మగపిల్లలకు ఉండేటటువంటి ఆస్తి హక్కులన్నీ చట్టాల ద్వారా సంక్రమించాయండి. ఈ చట్టాలు అనేక రకంగా మార్పులు చెందుతూ అనేక సవరణకు లోనైతూ చిట్ట చివరకు 2020 సంవత్సరం దాకా ఆడపిల్లల ఆస్తి హక్కుల గురించి సుప్రీంకోర్టు వాళ్ళ జడ్జిమెంట్స్ కానివ్వండి, చట్ట సవరణ కానివ్వండి జరుగుతూ వచ్చాయన్నమాట. ఆఖరికి తేల్చింది ఏంటంటే బై బర్త్ ఆడపిల్లకు ఆ అన్న తమ్ములతో సమానమైన ఆస్తి వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు ఆస్తిపాస్తులు సరిగ్గా రావు అని మనం ఆలోచిస్తే ఎవరైనా వ్యక్తి తనకు ఉండేటటువంటి తను స్వార్జితమైన ఆస్తులను వీల్నామా ద్వారా రాసుకున్నప్పుడు అలాంటి ఆస్తుల్లో ఆడపిల్లకు హక్కు ఉండదు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఒకరికే చెందేలాగా రాసుకోవచ్చు, లేదా ఇద్దరికి చెందేలాగా రాసుకోవచ్చు, లేక కేవలము మగపిల్లలకు మాత్రమే ఆస్తి ఇవ్వచ్చు, లేకుంటే ఆస్తిని ఎవరికైనా వాళ్ళకి ఇష్టమైన వారికి గిఫ్ట్ ఇవ్వచ్చు. అతను సంపాదించుకున్న స్వార్జితమైన ఆస్తి ఇష్టమైన వారికి ఎవరికైనా కూడా సంక్రమింప చేయవచ్చు. ఆ రకంగా వ్యాలిడ్ వీల్నామా రాస్తే ఎవరికైతే వీల్నామాలో పేర్లు రాశారో వాళ్లకు మాత్రమే ఆస్తి వస్తుంది. వీల్నామా రాయకుండా మరణించినప్పుడు మాత్రము ఆడపిల్లలకు కూడా అన్నదమ్ములతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. కాబట్టి ఈ హక్కులను కాపాడుకోవడం కోసమయ్యే చాలా మంది పెద్ద వయసుల్లో కూడా కోర్టులను ఆశ్రయిస్తూ వస్తున్నారు ఆస్తుల కోసమై. అందుకని అందరికీ చెప్పేటటువంటి ఒక సులభమైన విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే ఆస్తులు ఉన్నప్పుడు, వారి స్వార్జితమైన ఆస్తులు ఉన్నప్పుడు, వారు జీవించి ఉన్నప్పుడే ఆస్తులకు తగినటువంటి భద్రత కల్పించాలి. అంటే ఎవరికి వదలుచుకున్నారో వీల్నామా ద్వారా సంక్రమింప చేయాలి, లేదా వారు ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తే మంచిది. కానీ వారి పేరెంట్స్ సంపాదించినటువంటి ఆస్తి అంటే పిత్రార్జితమైన ఆస్తిలో మాత్రం సంతానానికి అన్ని రకాల అందరి సంతానానికి కూడా హక్కు ఉంటుందన్నమాట. అంటే స్వంతంగా సంపాదించుకున్న ఆస్తిని ఎవరికైనా రాయొచ్చు, ఒక్కరికైనా రాయొచ్చు, ఇద్దరికైనా రాయొచ్చు, అసలు ఎవరికి కాకుండా వేరే వ్యక్తులకైనా రాయొచ్చు. అలా కాకుండా వారి పిత్రార్జితమైన ఆస్తి ఉంటే అది వారి సంతానానికి సమానంగా వస్తుంది. కాబట్టి వీల్నామా రాస్తే ఒక రకంగా ఆస్తులు దొరుకుతాయి, వీల్నామా రాయకుండా ఉంటే మాత్రము అందరికీ కూడా ఆస్తులు సమానంగా వెళతాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే వీల్నామాలు సక్రమంగా రాయకుండా, సక్రమంగా రిజిస్ట్రేషన్ చేయకుండా, సక్రమంగా సాక్షులను పెట్టకుండా రాస్తూ ఉంటారు. అలాంటప్పుడు అగ్రీవ్డ్ పార్టీస్ ఆ వీల్నామా చెల్లదు, మా నాన్నగారి సిగ్నేచర్ కాదు, ఆ సాక్షులు ఎవరు లేరు, సరైన వ్యక్తులు కారు, ఆ వీలునామా సరిగ్గా లేదు, వీలునామా మా నాన్నగారు అనారోగ్యానికి లోనైనప్పుడు బలవంతంగా రాసుకున్నారు అని వీలునామాలు ఛాలెంజ్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి పెద్దలు వారు మరణించిన తర్వాత పిల్లలు కోర్టుల చుట్టూ తిరగకుండా వారు జీవించి ఉన్నప్పుడే వారి ఆస్తులకు సంబంధించి తగినటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.